హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే నిన్నటి రోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు అనుకున్నట్టే కేసీఆర్ అయితే హాజరయ్యారు. వచ్చి ఆ కొంచెం సేపు ఏదో చుట్టం చూపులా వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది. పార్టీ ముఖ్య నేతలు అయినటువంటి కేసీఆర్, హరీష్ రావు ఇంకా పలువురు ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి ఆ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన మాటలు అంతన పొంతన లేని మాటలు అయితే మాట్లాడారు. మరి ఏం మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మేడిగడ్డను పేల్చేశారు. ఆనాడు ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టలే కేటీఆర్. మేడిగడ్డను పేల్చేసిరంట. మేడిగడ్డను ఎవరు వేల్చేసిర్రు, ఎప్పుడు వేల్చేసిర్రు, అసలు మేడిగడ్డను ఎవరు కట్టిరు, ఎప్పుడు కట్టిరు? నాకు తెలిసి అయితే మేడిగడ్డ, నాకే కాదు తెలంగాణ మొత్తం తెలిసిన ముచ్చట ఏంటంటే మేడిగడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలోనే మేడిగడ్డనైతే కట్టడం జరిగింది. ఆ మేడిగడ్డ కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరానికి సంబంధించింది, లక్ష్మీ పంప్ హౌస్ కు సంబంధించి బాహుబలి పంపులు అయితే ఆల్రెడీ మునిగిపోవడం జరిగింది. ఇక్కడ బ్యారేజ్ కూడా కుంగుబాటుకి గురైంది. అవన్నీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. ఆ బాధ్యత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకోవాలి. అది విడిచిపెట్టి అప్పుడెప్పుడో బాంబులు పెట్టి కాంగ్రెస్ వాళ్ళు వేల్చేసిర్రు అని అయితే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన దానికి ఏమన్నా అంతన పొంతన ఉందా? సరే, ఇంజనీర్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోలేరు అన్నారు. అప్పుడు అధికారంలో ఎవరు ఉండరు? మీరే కదా అధికారంలో, బీఆర్ఎస్ పార్టీయే కదా అధికారంలో ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు ఇంజనీర్లు కంప్లైంట్ ఇచ్చింది ఎవరికి? మీకే కదా. మరి మీరే కంప్లైంట్ తీసుకోలేరు. మరి మీరే తీసుకోలేనప్పుడు బాధ్యులు ఎవరైతారు? మీరే కదా. మరి మీ మీదే కదా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. మేడిగడ్డను కూల్చేసింది మీరే అని చెప్పొచ్చు. ఎందుకంటే అది మీ హయాంలోనే కట్టిరు కదా. మీ హయాంలోనే ప్రాజెక్టు నిర్మాణం అనేది స్టార్ట్ అయింది కదా, పూర్తి అవ్వడం, స్టార్ట్ అవ్వడం, అది కూలిపోవడం కూడా అన్నీ మీ హయాంలోనే జరిగినాయి. అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడ్చుడు ఇది కరెక్ట్ కాదు. ఓకే, వీళ్ళేం సక్కటోళ్ళు కాదు, కానీ మీ హయాంలో జరిగిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దుడు కరెక్ట్ కాదు. నీళ్ళ గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్కు, బూతులు తప్ప సబ్జెక్టు తెలియదు. నీళ్ళ గురించి ఏ నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు? మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది నీకు. నీళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నీ పక్కన కూర్చుంటాడు మీ బావ హరీష్ రావు మాట్లాడుతున్నారు. కృష్ణా జలాల గురించి, వాటి గురించి హరీష్ రావు మాట్లాడుతున్నారు. నీకేమైంది? ఎప్పుడో మీ హయాంలోనే కూలిపోయిన మేడిగడ్డను ఏం మ్యాటర్ లేకపోయేసరికి, నీ దగ్గర ప్రశ్నలు లేకపోయేసరికి మేడిగడ్డను ఒకదాన్ని ముందడేసుకొని కూర్చున్నావు. ఇప్పుడు కొట్లాడాల్సింది ఏంటిది? కృష్ణా జలాల గురించి అసెంబ్లీ సమావేశాలని మీ నాన్న కేసీఆర్ వచ్చి చెప్పిర్రు. వాటి గురించి కొట్లాడు, కానీ మీ హయాంలో కూలిపోయిన దాని గురించి మీరు ముందుకు తీసుకొస్తే అప్పుడు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డట్టు. మీ హయాంలో జరిగింది కాబట్టి మీరే దానికి బాధ్యులు అవుతారు తప్ప వేరే వాళ్ళు కాదు. సరే, కేసు పెట్టినా కూడా తీసుకోలేరు అంటున్నావు కదా, ఇప్పుడు పెట్టు కేసు. ఇప్పుడు ఉన్నారు కదా. సరే, ఇప్పుడు ఇట్లా కూల్చేసిర్రు అది ఇదని ఇప్పుడు చిన్న చిన్న వాటికే రోడ్లపైకి వెళ్ళడము, ప్రెస్ మీట్లు పెట్టడము, అట్లా ధర్నాలు చేయడం అట్లా చేస్తున్నావు కదా. దీనికి సంబంధించి కూడా ఒక కంప్లైంట్ రాసుకొని పోయి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వు. వాళ్ళు అప్పుడు తీసుకోకపోతే వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయు. నీకు పలానాలు వీళ్ళు బాంబు పెట్టి కూల్చేసిర్రు, పలానా కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నావు కదా. ఆయన ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి మేడిగడ్డను బాంబు పెట్టి కూల్చేసిర్రని ఆయన చెప్తే నువ్వు డైరెక్ట్ అంటున్నావు కదా కాంగ్రెస్ వాళ్ళు కూల్చేసిర్రు అంటున్నావు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూల్చేసిరో, ఎప్పుడు కూల్చేసిరో నీకు పేరుతో సహా తెలుస్తుంది కదా. రాసియ్యు, కంప్లైంట్ రాసిస్తే వాళ్ళు తీసుకోకపోతే అప్పుడు ఏం చేయాలో అది చేయు. వట్టి వాటికి ధర్నాలు చేస్తావు కదా, ధర్నాలు చేస్తావు, ప్రెస్ మీట్లు పెడతావు, అన్నీ చేస్తావు. ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి కూడా ఒక కంప్లైంట్ తీసుకోకపోతే కూర్చో, రోడ్డు మీద కూర్చుంటావా, ఏడ కూర్చుంటావా, కూర్చో. అంతేగాని అంతన పొంతన లేని సబ్జెక్టు లేకపోయినా కూడా సబ్జెక్ట్ క్రియేట్ చేసి మాట్లాడి నీకు నువ్వు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు. ఇక బూతుల విషయానికి వస్తారా? మీరు దానికి శుభం కార్డు వలుకుతే ఆయన దానికి ఎండు కార్డు వలకడం అనేది జరుగుతుంది. ఇక బూతుల గురించి నువ్వు మాట్లాడే నీకు అర్హత కూడా లేదు. నువ్వు కూడా ఏం సక్కటోని కాదు. నువ్వు కూడా ఈ విధంగానే బూతులు మాట్లాడుతావు, అన్ని మాట్లాడుతావు. ఆయన ఏం సక్కటోడు కాదు, నువ్వేం సక్కటోని కాదు. అసెంబ్లీలో దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడురి. పాత బాస్కు కోపం వస్తుందనే పాలమూరును పండబెట్టడానికి కామెంట్. అసెంబ్లీ లాలూబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ చాట్. ఒక్కటి స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఒక క్వశ్చన్ ఇస్తా నేను. చంద్రబాబు నాయుడు పేరు తెలవకుండా అసలు బతకలేరా? మొన్న మీ నాన్న 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి ఒక 10 సార్లు 10కి 20 సార్లు ఆయన పేరే తీసుకుర్రు తప్ప ఆయన పేరు తెలవకపోతే బతకలేరేంది మీరు? ఇప్పుడు వచ్చి మళ్ళీ బాబు గారికి భయపడుతుండు, పాత బాస్కు భయపడుతుండు అది అని మాట్లాడకూరి. ఆయనకు ఉన్న విజన్ రేవంత్ రెడ్డికి లేదు, మీ నాన్నకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో హైదరాబాద్కు హైటెక్ సిటీ అది దాని కొన్ని సంస్థలకు ఆయన పునాదులు వేస్తే అవిటికి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాటి మీద గోడలు వేర్చి హైదరాబాద్ను చూపిస్తున్నారు తప్ప మీరు చేసింది ఏం లేదు గొప్పగా. ఆయన పేరు ఆయన ఏదో అయిపోయింది, ఆయన రాష్ట్రాన్ని ఆయన పరిపాలించుకుంటుండే. ఇప్పటికీ కూడా ఆయన మీద బడి ఏడుసుడు బంద్ చేయరు. ఏమన్నా అనుకుంటే రేవంత్ రెడ్డి కానీ మీరు కానీ ఆయనకున్న విజన్ ఏంటి అది తెలుసుకొని అట్లాంటి విజన్ తోటి మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో
అభివృద్ధి అనేది చెయ్యూరి. ఈ క్రమంలోనే కేటీఆర్ కొన్ని మాట్లాడిరు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీరు చేసిరని ఇంకొకళ్ళు చేస్తారని అనుకోవడం కరెక్ట్. రేవంత్ రెడ్డిని ఒక ప్రశ్న ఇచ్చిరు, మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం, మీరు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా, మీ గుండెల పైన చేసుకొని చెప్పుర్రి. అది అంటే మీరు చేసింది ఏమన్నా ఘనకార్యం అని ఇంకా మేము ఇట్లా చేసినాం మా లెక్క మీరు చేస్తలేరా అని గొప్పలు చెప్పుకుంటారా? మీరు చేసిందే తప్పు, మీరు చేసిందే శుద్ధ తప్పు. ఆ తప్పుని ఇంకా ఏదో మేము ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటారు. ఇక కాళేశ్వరం గురించి వచ్చేసి కాళేశ్వరం గురించి ఎట్లాంటి రంధ్రాన్వేషణ విచారణ అట్లాంటివి చేయొద్దట. ఎందుకు చేస్తే మీ తప్పులన్నీ బయటపడతాయనా? మీరు ఏ తప్పు చేయలేరేమో, గుండెల పైన చేసుకొని నిబ్బరంగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు అలా ఏ తప్పు చేయలేరు. కాళేశ్వరం లేని లోపాలు జరిగినప్పుడు మీకు ఎందుకు ఆ బాధ? ఆయన అన్వేషణ చేసుకొని ఆయన విచారణ చేసుకొని ఏమన్నా చేసుకొని మీరు తప్పు చేయలేమని అంత గట్టిగా చెప్పినప్పుడు, అంత గట్టి నమ్మకం ఉన్నప్పుడు మీరు భయపడకుర్రి. ఇట్లా అట్లా రాష్ట్రానికి ఎందుకు నష్టం వస్తుంది? అన్వేషణ చేస్తే విచారణ చేస్తే రాష్ట్రానికి ఎందుకు నష్టం వస్తుంది? అంటే మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఒకవేళ దీనిపైన ఏదైనా విచారణ అది చేస్తే అంటే ఇప్పుడు ఎవరిని బెదిరిస్తుర్రు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని బెదిరిస్తుర్రా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలను బెదిరిస్తుర్రా? ఎవరిని బెదిరిస్తుర్రు? రాష్ట్రానికి ఏం నష్టం వస్తుంది? మీరు చేసిందే నష్టం, ఇంకా అంతకన్నా ఇంకేం నష్టం వస్తుంది? ఇంకా చూసినట్లయితే కేటీఆర్ యొక్క సంస్కారం చూసి ఇతరులు నేర్చుకునే కాక కేటీఆర్కు జైగొట్టే విధంగా అయితే ప్రవర్తిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన మీద ఎంత కోపం ఉన్నా, నీకు ఎంత ఏదున్నా ఆయన అధికారానికి నువ్వు ఒక గౌరవం ఇవ్వాలి. మీ నాన్న కేసీఆర్ అట్లాంటిది, అతనికి తెలియని రాజకీయాలు లేవు, అతను చేయని రాజకీయాలు లేవు, అతని పన్నని వ్యూహాలు లేవు. అయినా కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒకరికొకరు మాటల యుద్ధం జరుపుకున్న అసెంబ్లీకి వచ్చేసరికి ప్రతిపక్ష మరియు అధికార హోదాకు సంబంధించి ఏ విధంగా అయితే పలకరించుకోవాలో ఆ విధంగా వాళ్ళు పలకరించుకొని మాట్లాడుకోవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి మీ ముందుకు వచ్చి నిల్చుంటే మీ నాన్న కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తే లేచి నిల్చొని అతనికి నమస్కారం చేసి మాట్లాడడం, మరి పక్కనున్న మిగతా నాయకులు కూడా లేచి నిల్చోవడం జరిగింది. నువ్వు మాత్రం కూర్చున్న కాడికెళ్ళి లేవలేదు. నువ్వు మీ సోపతున్నాడు కదా పాడి కౌశిక్ రెడ్డికి నీకు ఎంత మర్యాద ఉందంటే అంత మర్యాద ఉంది. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఇతరులకు మరి పెద్దవాళ్ళకు ఒక ఉన్నత అధికారులకు ఎట్లాంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలని ఆ సంస్కారం మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మాట్లాడతావు కదా మా నాన్నకి ఇట్లా, మా నాన్నకి అట్లా, మా నాన్నని ఎవరేమన్నా అంటే ఊరుకోనది అంటే మరి ఎదుటి వాళ్ళు కూడా అట్లనే కదా, ఎదుటి వాళ్ళు కూడా అదే గౌరవం అదే మర్యాద కోరుకుంటారు కదా. ఎదుటి వాళ్ళని అనే ముందు మనం ఎట్లుంటున్నాం అనేది చూసుకోవాలి. కేటీఆర్ సారు ఒక్కటి, మీ గోతిని మీరే తవ్వుకుంటున్నారు తప్ప ఏం లేదు. మీరు ప్రవర్తిస్తున్న తీరులో అయితే మొత్తం అహంకారం అనేది ఉట్టి పడుతుంది. భవిష్యత్తులో కేసీఆర్ తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు మీకే వస్తాయని అందరు అంటారు. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మీ పార్టీ పగ్గాలు మీ చేతులకు కాదు కదా, మీ బాబాయ్ హరీష్ రావు చేతులకు పోతాయా, మరి ఇంకొక వేరే వాళ్ళ చేతులకు పోతాయా? కొంచెం ఇప్పటికైనా కొద్దిగా సభ్యత, సంస్కారం, గౌరవ మర్యాదలు నేర్చుకొని పార్టీని ముందుకు నడిపించుకో, బలోపేతం చేసుకోరు తప్ప కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు మీ చేతులకు వచ్చేటట్టు చూసుకోరు. థ్యాంక్ యూ.